వెల్కమ్ టు మై స్టోరీ ఫామ్ హౌస్. అలా శారద ఏం అక్కర్లేదు, తలంతా ఒకటే నొప్పి, ఇంత చుక్కటి నా పొట్టలో పడితే గాని నా బుర్రేమి పని చేయదు అని విసుగ్గా వెళ్ళిపోతుంది అక్కడి నుండి. గబగబా కిచెన్లోకి పరిగెడుతుంది. అక్కడ షెల్ఫ్లో ఉన్న డబ్బాలన్నీ వెతికేస్తుంది. అప్పుడే మీనాక్షి కూడా టీ పెట్టడానికి కిచెన్లోకి రాగానే శారదను చూసి ఆశ్చర్యపోయి, వదినా, మీరేంటిక్కడ? మంచినీళ్ళు తాగడానికి వచ్చారా అని చీర చెంగును నడుముకు చుట్టుకుంటూ అడుగుతుంది. టీ పెట్టుకుందామని వచ్చాను అని వెనక్కి తిరగకుండానే పంచదార డబ్బా కోసం తెగ వెతికేస్తుంది శారద. అయ్యో, ఇంట్లో ఇంతమంది ఉండగా మీరు టీ పెట్టుకోవడం ఏంటి? మీరు హాల్లో కూర్చోండి, నేను క్షణాల్లో పెట్టి పట్టుకొస్తాను. కంగారు పడిపోతుంది మీనాక్షి. అక్కర్లేదు, నా టీ నేను పెట్టుకోగలను. మీరు పెట్టుకోలేరని కాదు, మీ ఇంటి దగ్గర ఎలాగో మీరే పెట్టుకుంటారు, ఇక్కడ కూడా ఏం చేసుకుంటారులేండి. ఏం చేస్తాం, అంతా నా తలరాత. ఇంతకీ పంచదార డబ్బా ఎక్కడ తగలడింది? పావుగంట నుంచి వెతుకుతున్నాను, ఎక్కడా కనపడదే. శారద మాటల్లో చాలా అసహనం కనిపిస్తుంది మీనాక్షికి. శారద మాటలకు మీనాక్షి అయోమయంగా చూస్తూ, మీ ఎదురుగానే ఉంది కదా వదినా, అదే అంటుంది నెమ్మదిగా. ఎక్కడే ఉందా? ఉప్పు అనుకున్నాను అని శారద మీనాక్షులు మాట్లాడుకుంటుంటే ఇంతలో కిచెన్లోకి వస్తుంది లక్ష్మి కూడా. అక్కడ శారదను చూసి చిన్నగా నవ్వుకుంటూ, పాపం, రాత్రి ఆ ఇందు వదిన దెబ్బకి నా దెబ్బకి పొద్దుటే వంటగదిలో వాలిపోయింది అని మనసులో అనుకుంటూ పైకి మాత్రం ఏమీ ఎరగనట్లు, అయ్యో శారదమ్మా, మీరేంటిక్కడ? లెగండి, టీ పెట్టమని అడిగితే నేనే పెడతాను కదా అని శారద పక్కకు వెళుతుంది. శారద చటుక్కున మూతి తిప్పేసి, అక్కర్లేదు, నీ పన్ను చూసుకో. నాకు వేరే పనులేముంటాయమ్మా, మీ పనులే నా పనులు అంటుంది లక్ష్మి కూడా వెటకారంగానే. నేను పెడతానంటేనే వినట్లేదు, ఇక నీ చేత ఏం పెట్టించుకుంటారు అంటుంది మీనాక్షి శాంతంగా. ఎప్పుడూ లేనిది శారద చేష్టలు చాలా కొత్తగా అనిపిస్తున్నాయి మీనాక్షికి. అలా ఇందువదన నుంచి ఈ రాత్రి తప్పించుకోవడానికి ఎన్ని మార్గాలుంటాయో అన్ని మార్గాలు వెతుక్కునే పనిలో పడింది శారద. సమయం మధ్యాహ్నం 3 గంటలు. రాత్రంతా నిద్రలేకపోవడంతో హాయిగా పడుకుంది శారద. బాహ్య ప్రపంచాన్ని మరచిపోయేంత గాఢ నిద్రలోకి జారిపోయింది. సరిగ్గా అప్పుడే, మహారాణి, ఇదిగో మీ రాజభవనం. కాదు కాదు, మన ప్రేమ మందిరం. మీకోసం నేను ప్రేమతో కట్టించిన మన ప్రేమ మహల్ ఇదే. ఎలా ఉంది, ఒకసారి చూసి చెప్పండి. పల్లకీలో తెరల చాటులో దాగి ఉన్న ఇందువదనతో అంటాడు భైరవవర్మ. 6.5 అడుగుల పొడవైన దేహంతో, బాగా కండలు తిరిగిన శరీరంతో, ఆకర్షించే ముఖ వర్చస్సుతో, పచ్చని ఛాయతో, మాట్లాడుతుంటే ఒక సింహం గర్జిస్తుందా అన్నట్లు ఉండే స్వరంతో, రాజదుస్తుల్లో ఎంతో రాజసం ఉట్టిపడుతున్న భైరవవర్మను అలా చూస్తూ ఉండిపోయారు చుట్టూ ఉన్న ఇందువదన పరిచారికలు, పల్లకీ మోస్తున్న భటులు. భైరవవర్మ మాట వినపడగానే తలదించుకుని పల్లకీలో కూర్చున్న ఇందువదన ముఖంలో 1,000,000 తారల వెలుగు వచ్చి పడింది. బొగ్గలు సిగ్గుతో ఎర్రపడ్డాయి. ఇంతలో భైరవవర్మ, పల్లకీని దించండి అని ఆజ్ఞ వేయగానే భటులు ఆ పల్లకీని కిందకు దించుతారు. తలలు దించి చేతులు కట్టుకుని వినయంగా నిలబడతారు. భైరవవర్మ మళ్ళీ అని గర్జించినట్లు అనేసరికి అందరూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. అందరూ ఆ రాజప్రాకారాన్ని వీడి దూరంగా వెళ్ళిపోగానే అప్పటి వరకు ఎంతో గంభీరంగా ఉన్న భైరవవర్మ ఒక్కసారిగా ప్రేమ నింపుకున్న కళ్ళతో కిందకు వంగి నెమ్మదిగా ఆ తెరను తొలగించి, నా ప్రేమ సామ్రాజ్యానికి మహారాణి అయిన ఇందువదనాదేవికి సుస్వాగతం. దయచేయండి దేవి. మీ సుకుమారమైన ఆ పాదాన్ని మోపి ఈ భవనానికి ఇంకాస్త వన్నెను తీసుకురండి, దయచేయండి
అంటూ ఇందువదన కళ్ళలోకి సూటిగా చూస్తూ అంటాడు భైరవవర్మ. ఆ మాటలకు ఇందువదన ముఖం ఇంకాస్త కందిపోయింది. బాగా పండిన దొండపండు లాంటి పెదవులు ఒక్కసారిగా అదురుతున్నాయి. కనుగుడ్లు భైరవవర్మను సూటిగా చూడలేక రెప్పల చాటునే దాక్కుంటానంటున్నాయి. ఇందువదన ఏమీ మాట్లాడకపోయినా తన ముఖ కవలికలను బట్టి తనపై ఎంత ప్రేముందో అర్థం చేసుకున్న భైరవవర్మ ముఖం గర్వంతో వెలిగిపోతుంది. ఆ గర్వంతోనే చందమామ లాంటి ఇందువదన ముఖాన్నే రెప్ప వేయకుండా చూస్తూ మోకాలిపై ఎంతో సౌకుమార్యంగా ఆనుకున్న ఇందువదన కుడి చేతిని అంతే సుకుమారంగా తన చేతిలోకి తీసుకుంటాడు. మహారాణి, సిగ్గుపడింది చాలు. ఇక దయచేయండి. మీ రాక కోసం మన ఏకాంత భవనం ఎంతగానో ఎదురు చూస్తుంది అని ఇందువదన చేతిని బయటకు లాగుతాడు. నెమ్మదిగా ఇందువదన తన 2 కాళ్లను నేల మీద ఆనించి దుస్తులను మృదువుగా సవరించుకుంటూ భైరవవర్మ సహాయంతో పైకి లేస్తుంది. తల ఎత్తి చూడండి దేవి, మా ముందు కూడా ఇంత సిగ్గెందుకు అని ఇందువదన గడ్డం పట్టుకుని తలను పైకి లేపగానే ఇందువదన భైరవవర్మను చూస్తుంది. భైరవవర్మ ఇందువదన కళ్ళలోకే చూస్తూ, ఇంకా మన ప్రేమ మందిరాన్ని మీరు చూడనే లేదు అంటాడు. చిన్న నవ్వుని పెదవులపై ఒలికిస్తూ ఇందువదన తలను ఆ రాజభవనం వైపు తిప్పేసరికి పెద్ద పెద్ద అక్షరాలతో బృందావనం అని ఒక రాతి పలకపై చెక్కి ఉంది. ఇందువదన ఎంతో అద్భుతంగా ఉన్న ఆ భవనాన్ని మైమరచిపోయి చూస్తూ బృందావనం అని నెమ్మదిగా అంటుంది. రాధాకృష్ణుల ప్రేమకు సాక్షిగా ఆ బృందావనం నిలిస్తే ఈ రాధాకృష్ణుల ప్రేమకు ప్రతీకగా మన బృందావనం నిలుస్తుంది దేవి అని భైరవవర్మ కూడా మైమరచిపోయి మాట్లాడతాడు. ఆ మాటకు ఇందువదన భైరవవర్మ వైపు ఎనలేని వాత్సల్యంతో చూస్తుంది. అవును దేవి, రాధ ప్రేమలో తలమునకలైన ఆ కృష్ణుడికి ఆ బృందావనం అంటే ఎంత ప్రీతో ఈ ఇందువదన దాసుడినైన ఈ భైరవవర్మకు ఈ బృందావనం అంటే అంత ప్రీతి అంటాడు ప్రేమగా. అంతటి మహారాజు తనను ఇంతగా ప్రేమిస్తుండడంతో ఇందువదన కళ్ళలో ఒక్కసారిగా ఆనందం ఎక్కువై 2 కళ్ళు ఆనందధారలతో నిండిపోతాయి. ఇంతలో అమ్మా అమ్మా లే అని గట్టిగా పిలుస్తూ భుజంపై తడుతున్నాడు మురారి. గాఢ నిద్రలోంచి బయటపడుతుంది శారద. నెమ్మదిగా కళ్ళు తెరుస్తుంది. స్పష్టంగా ఏమీ కనపడట్లేదు. కళ్ళు నులుముకుంటూ మురారిని చూస్తుంది. అమ్మా, ఎంతసేపు పడుకున్నావేంటి? బయట అందరూ నీ కోసం ఎదురు చూస్తున్నారు. తొందరగా రా, నీకొకటి చూపిస్తాను అంటాడు. ఏంట్రా? నీరసంగా అంటుంది శారద. రా, నీకే తెలుస్తుంది అని చేయి పట్టుకుని లాగుతాడు. పద బద్ధకంగా అంటూ మంచం దిగుతుంది. మురారి ముందు నడుస్తుంటే శారద వెనకే వస్తుంది. అలా మురారి శారదను ఇంటి బయటకు తీసుకువస్తాడు. బయటకు వచ్చేసరికి అందరూ బయటే నిలబడి ఇంటినే చూస్తున్నారు. శారద మనసులో వీళ్ళేంటి పైకి చూస్తున్నారు అనుకుంటూ మెట్లు దిగుతుంది. ఇంతలో మురారి, అమ్మా ఒకసారి పైకి చూడు అని సంతోషంగా వేలుని పైకి చూపిస్తాడు. ఏంట్రా అని అనుమానంగా శారద కూడా పైకి చూసి వెంటనే నిర్ఘాంతపోతుంది. కళ్ళను పెద్దవి చేసి అలానే చూస్తూ నిశ్శబ్దంగా ఉండిపోయింది. మురారి కూడా అంతే ఆశ్చర్యంగా, అదేంటమ్మా, నీ పేరు చూసుకుని సరదా పడిపోతావనుకుంటే అలా ఆశ్చర్యంగా చూస్తున్నావేంటి అని అడిగేసరికి శారద గొంతు భయంతో మూగబోయింది. కొడుకుతో ఏం చెప్పాలో తెలియని సందిగ్ధ స్థితిలో పడిపోయింది. తను ఆ ఇంటి వైపు చూడగానే శారదకు తన చావు ముహూర్తం దగ్గర పడిందని అర్థమైపోయింది. ఈ రోజు రాత్రి తాను ఇందువదన నుంచి తప్పించుకోవడం అసాధ్యమని కూడా తేలిపోయింది. ఆ భయంతోనే, మురారి, నా పేరెందుకు పెట్టావురా ఈ ఇంటికి అంటుంది కంగారు పడిపోతూ.
మురారి కూడా ఆశ్చర్యంగా చూస్తూ, అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నిన్న నువ్వే కదా పెట్టమని చెప్పావు అంటాడు. అది నిన్నరా, ఈరోజు కాదు. ఒక ముక్క నన్ను అడగాలి కదా. నిన్నటికి ఈ రోజుకి తేడా ఏముందమ్మా? నిన్న చెప్పింది నువ్వే కదా, వేరే ఎవరో కాదు కదా. అయినా నువ్వు ఎప్పుడు ఎలా ఉంటావో నాకేం అర్థం కావట్లేదు. నిన్న పెట్టలేదని ముఖం మార్చుకున్నావు, ఈరోజు పెట్టినందుకు భయపడుతున్నావు అని మురారి కూడా విసుక్కుంటాడు. అదంతా తర్వాత చెప్తాను కానీ అర్జెంటుగా నా పేరు తీయించేసి బృందావనం అన్న పేరే ఉంచేయి, అదే బాగుంది అంటుంది గాబరా పడిపోతూ. ఏంటమ్మా, ఏమైంది ఇప్పుడు? ఓ, మొదట్లోనే నీ పేరు పెట్టడం మానేసి బృందావనం అని పెట్టామని కోపమా? నిస్సత్తువుగా మాట్లాడుతాడు మురారి. అది కాదురా, ఏం చెప్పాలో నాకు తెలియట్లేదు. శారద మాటల్లో భయం స్పష్టంగా కనిపిస్తుంది అందరికీ. అప్పుడు ఆలోచించలేదంటున్నాను కదమ్మా, అర్థం చేసుకో. నీ పేరు పెట్టడానికి నాకే అభ్యంతరం లేదు అంటాడు మురారి మళ్ళీ. అది కాదు మురారి, నా మాట విను. నేను ప్రాణాలతో ఉండాలంటే నా పేరు ఈ ఇంటిపై ఉండకూడదు. ఆ మాటకు మాధురి ఆశ్చర్యంగా చూస్తూ, మీ పేరు ఈ ఇంటికి పెట్టినంత మాత్రాన మీ ప్రాణాలు పోతాయా అత్తయ్య? ఎందుకంత కంగారు పడుతున్నారు అంటుంది. నేను ఆ విషయం గురించి ఇప్పుడేం మాట్లాడలేను. రేపో మాపో మీకే అర్థమవుతుంది. నా పేరు అక్కడ ఉండకూడదు, తొందరగా తీసేయండి. తిరిగి బృందావనమని రాసున్న ఆ బోర్డుని పెట్టేయండి అని ఆ బోర్డు వైపే రెప్ప వేయకుండా చూస్తుంది శారద. అక్కడ ఉన్నవారందరికీ శారద మనస్తత్వం ఎప్పుడు ఎలా ఉంటుందో అర్థం కాక అయోమయంలో పడిపోయారు. అమ్మలో కంగారుని, తడబాటుని, భయాన్ని అన్నింటినీ గమనించిన మురారి, సరే అమ్మా, కంగారు పడకు. ఆ వర్కర్ ఇప్పుడే వెళ్ళిపోయాడు, రేపు రమ్మని చెప్తాను అంటాడు. వద్దు అని పెద్దగా చెవులు గట్టిగా పట్టుకుని అరుస్తుంది శారద. అందరూ ఒక్కసారే నిర్ఘాంతపోతారు. శారద, నీలో ఇంక మార్పు రాదా? ఇంట్లో ఉన్న ఇదే తీరు, బయటకు వచ్చిన ఇదే తీరు అని చేదరించుకుంటారు పరశురాం. మీరేమైనా అనుకోండి, నా పేరు మాత్రం అక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు అంటూ కంగారు పడిపోతుంది. వెంటనే చందు వైపు చూసి, చందు, తొందరగా నిచ్చెన తీసుకురారా అని గట్టిగా అరుస్తుంది. చందు సరేనని పరిగెత్తుకుంటూ వెళ్ళి నిచ్చెన పట్టుకొస్తాడు. అందరిలో శారద ఏం చేయబోతుందా అని అయోమయం. వెంటనే శారద గోడకు నిచ్చెన ఆనించి, మురారి, ఆ బోర్డు తీసి కింద పడేయి. నా గుండె ఆగిపోయేలా ఉంది, తొందరగా ఎక్కు అని కసిరినట్లు చెబుతుంది. అమ్మా, నువ్వు బాగానే ఉన్నావు కదా? మళ్ళీ అనుమానపడతాడు మురారి. ఇప్పటి వరకు బాగానే ఉన్నాను. నా పేరున్న ఆ బోర్డు చూస్తుంటే రేపు ఉంటానో ఉండనో తెలియట్లేదు అని ఏడుస్తూ చెబుతుంది. ఆ నిచ్చెన పట్టుకుని ఏదో గుర్తొచ్చినట్లు చుట్టూ బెదురు చూపులు చూస్తుంది. తదుపరి భాగం కోసం వేచి ఉండండి. ఒకవేళ నా కథ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.